నమస్తే, నేను అంకిత. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు చూస్తే కవిత భర్త అనిల్ ఏడ్చారని, అయితే ఆయన ఏడుస్తుంటే కుటుంబ సభ్యులు ఆయన్ని ఓదార్చారని, ముఖ్యంగా బావ అయిన కేటీఆర్ ఆయన్ని ఓదార్చగా ఆయన కొంచెం తేరుకున్నాడని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఉంటుంది కదమ్మా, భావోద్వేగాలు పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఇప్పటికి 4వ నెల అనుకుంటా, 3 నెలలు దాటింది. 90 రోజులు అయిన తర్వాత కూడా ఎందుకో బెయిల్ నిరాకరించారు. అంటే బలంగా ఈమెకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార్తలు చాలా వచ్చాయి. ఎందుకంటే ఇదే అంశం మీద ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయి ఉన్నారు. ఇదే అంశం మీద మొదటి నుంచి ఆ లావాదేవీలు మార్కెటింగ్ నడిపిన ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఆయన ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని చెప్పి కవిత గారికి లేఖ రాశాడు, కేజ్రీవాల్కి లేఖ రాశాడు, తర్వాత డిప్యూటీ సీఎం ఆయనకి రాశాడు. ఇదే అంశం మీద చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయని సందర్భాలు కూడా జరిగాయి. సో ఈవిడ మొదటి నుంచి ఎన్ని బెయిల్కి అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయిపోవడం, బలంగా ఏవో మొత్తానికి ఉన్నాయి, అవి మనకి తెలియట్లేదు, తెలియజెప్పట్లేదు. ఈవెన్ ఈడీ వాళ్ళు కూడా దానికి సంబంధించి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మధ్యలో 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి రావడము, అక్కడ న్యాయవాదులతో మాట్లాడము, మంతనాలు నేర్పడం చాలా జరుగుతున్నాయి. దీని వెనక రాజకీయ కోణంలో కూడా కుట్ర జరుగుతుండొచ్చు. రాజకీయ కోణంలో కూడా కావాలనే కవితకి బెయిల్ రాకుండా చేస్తున్నారన్నట్టు వార్తలు కూడా వింటున్నాం. ఈవెన్ సార్వత్రిక ఎన్నికలు, మన పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది. పొత్తు పెట్టుకున్న మరుక్షణం కవిత రిలీజ్ అయిపోతారన్న వార్తలు కూడా వినిపించాయి. బట్ కవిత ఏం రాలేదు. ఇక్కడ కూడా వార్తలు వినిపించినప్పటికీ అనూహ్యంగా బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాకపోగా బీజేపీకి సీట్లు పెరిగాయి. సో తెర వెనుక వీళ్ళెత్తికి ఏదో సంబంధం ఉంది, లేదా వెన్ను పొత్తు పెట్టుకున్నాయి అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో టీడీపీ బాహాటంగా పొత్తు పెట్టుకోకపోయినా వెనక నుంచి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చారు, అందుకే కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ సపోర్ట్ ఇచ్చింది అన్న వార్తలు కూడా వచ్చినట్టుగానే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది, అందుకే బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది అనే వార్తలు కూడా ఉన్నాయి. సో గెలుచుకున్నారు కాబట్టి ఇంకా కవిత గారు రిలీజ్ అయిపోతారు అన్నట్టుగా ఎవరో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటారు కదా, అలాగానైతే అయ్యిండొచ్చు అని. కానీ అలా కూడా అవలే. అంటే మేబీ ఇదంతా ఊహాగానం అయ్యిండొచ్చు. సో ఏంటి కవిత గారి అంటే అక్కడ లిక్కర్ స్కామ్ అనేది 100 కోట్ల స్కామ్ వరకే ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. తర్వాత ఈమె ఫోన్లకు సంబంధించి కూడా డేటా ఎరేజ్ అయిపోయిందని, ఫోన్లు మార్చారని, తర్వాత ఆవిడని అరెస్ట్ చేసిన రోజు ఇంటికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నప్పుడు సుమారుగా 3 గంటల సోదాలు నిర్వహించాక ఆ ఇంట్లో ఏవే కీలకమైన సాక్ష్యాధారాలు దొరికిన నేపథ్యంలో ఆవిడ అప్పటికప్పుడు అరెస్ట్ చేసుకుని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 గంటలకల్లా కోర్టులో సబ్మిట్ చేసే విధంగా. సో అప్పుడు కూడా కేటీఆర్ గారు వెళ్ళారు, ఆపే ప్రయత్నం చేశారు, బట్ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడ చాలా బెయిల్స్కి అప్లై చేసింది. కొడుకు ఎగ్జామ్స్ రాస్తున్నాడని, లేదంటే మా పార్టీ ఎన్నికల్లో కీలకంగా ఉంది కదా క్యాన్వాసింగ్కి వెళ్ళాలని, లేదంటే నాకు కొన్ని కుటుంబపరమైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేయాలి. ఎన్నిసార్లు పాపం ఇప్పుడు ఒక 4-5 సార్లు వెళ్ళినా కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. సో ఇలా రిజెక్ట్ చేయడం వల్ల అక్కడ ఏంటి, నిజంగా ఆవిడ అంత బలంగా నేరం చేసిందా, నిజంగా ఆవిడకు వచ్చిన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో స్కామ్కి పూనుకోవడానికి లిక్కర్ సంబంధించి, అలాగే మనీ లాండరింగ్ కానీ లేదా మనీ లావాదేవీలు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి గోవా ఎన్నికలకి పంపించినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడ్డారని, ఇక్కడ మధ్యలో ఈవిడే చాలా వరకు ప్లాన్ చేసిందని, ఆ స్కామ్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మొత్తం కీలక సూత్రధారి ఈవిడే అన్నట్టుగా మనం వార్తలో చూసాం. సో అందువల్లే ఈవిడికి బెయిల్ రావట్లేదు. ఈవెన్ కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది, కానీ ఈవిడ ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్న ఈవిడికి బెయిల్ రాలేదు అని. సో అట్లాంటి నేపథ్యంలో ఆవిడ కూడా ఒక మహిళగా ఉండి, ఆవిడ కూడా మహిళా హక్కులను కాలు రాస్తున్నారు, నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా మీరు నేను పట్టించుకోవట్లేదని ఎంత నెత్తినోరు బాదుకున్నా బెయిల్ రావట్లేదు. సో ఆ బెంగ అనేది ఉంటుంది ఆవిడకి. తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, నేను ఎటువంటి పూచీ ఇవ్వడానికైనా రెడీ, నేను అయినా కూడా ఇవ్వలేదు. మొన్న ఆవిడ అస్వస్థకు గురి అవ్వడము, హఠాహుటిన హాస్పిటల్ తరలించడం, దానికి మళ్ళీ సెపరేట్గా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ బాగుంటుందంటే దాన్ని ఢిల్లీ ఎయిమ్స్కి అక్కడ కోర్టు అక్కడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పడం అప్రూవల్ ఇచ్చారు.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ పరిస్థితి చూస్తే ఒక రకమైన ఇప్పుడు ఎప్పుడు లేదు, మనం బయటికి వెళ్ళి ఒక నెల రోజులు విదేశాలకు వెళ్ళి వస్తేనే హోమ్ సిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు 3 నెలల పైన దాటింది, బాబున్నాడు, ఆ రకమైన ఉంటుంది కదా, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అరే ఏంటి ఇలా ఇరుక్కుపోయానే, ఏంటి మనం చేసిన తప్పు, ఇట్లాంటి లోపల థాట్స్ ఉంటే బయటకు మాత్రం ఒక రకమైన బెంగ వస్తుంది. దానివల్ల కూడా అనారోగ్య పరిస్థితులు వస్తాయి. మానసికంగా ఎవరైతే కుంగిపోతారో దానికి ఇంకా పర్టికులర్ రీజన్ చెప్పలేం. అది ఫీవరా లేదంటే ఏమైనా డిసీజులు వచ్చాయంటే బయటికి ఇంకా దొరకదు, బట్ మానసికంగానే దొలిచేస్తుంది. సో అటువంటి వాళ్ళు ఆవిడ బాగా 10 కిలోలు తగ్గిందని భర్త తనను చూసి ఎమోషనల్ అయ్యారు. ఆమెను కూడా ఎంక్వైరీ చేశారు, అతను కూడా ఎంక్వైరీ చేశారు. అతనికి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మనం గతంలో కొన్ని వార్తలు చూసాం. సో మొత్తం మీద దీనికి సంబంధించి మళ్ళీ కేటీఆర్ గారు వెళ్ళడం, అన్ని లావాదేవీలు నడిపించే అవకాశం కనిపిస్తుంది. మరలా రేపు 22 ఎప్పుడో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత న్యాయవాదితో మాట్లాడి మొత్తానికి ఆవిడకి ఏదో చేసే అవకాశం, అదే రిలీజ్ అయ్యా కానీ బెయిల్ మీద వచ్చేలాగా ఏమి చేయొచ్చు అంటున్నారు. మరోవైపు కేసీఆర్ గారు కూడా ఢిల్లీ ప్రయాణం ఉంది. ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఉండే పెద్దలతో మాట్లాడి ఏదైనా చెయ్యొచ్చు. కేసీఆర్ గారు రంగంలో దిగకపోవడం వల్లే ఇంకా ఆవిడకి బెయిల్ రావట్లేదు, డిలే అవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ గారు కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్ప ఒక 2 సందర్భాల తప్ప ఎక్కడ కవిత గారి గురించి ప్రస్తావించలేదు, ఆమె అరెస్ట్ గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో మాట్లాడకపోవడం వల్ల కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ నాయకులకు చాలామందికి తలకు చుట్టుకునే వ్యవహారంలా ఉందనే ఉద్దేశంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఓవరాల్గా మాట్లాడుతుంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారే. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అంత చొరవగా మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటారు? అదే తింటున్నాను. ఇప్పుడు అది ఆయన మళ్ళా ఢిల్లీ ప్రయాణం అయితే కానీ ఒక క్లారిటీ రాదు. బట్ త్వరలో ఢిల్లీ వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగానైతే కవిత గారు బెయిల్ విషయంలో కానీ, లేదంటే బీజేపీలోకి కలుస్తుంది, లేదా ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతుంది. ఒకటి బీజేపీలో కలిసిపోతుందని, రెండోది ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతుంది. ఎన్డీఏ భాగస్వామ్యం అయితే మళ్ళీ ఇక్కడ టీడీపీ వీళ్ళతో కూడా కలిసి పనిచేయాలి. రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. బట్ అధినేతగా బీఆర్ఎస్ నాయకుడిగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనేది అదే అల్టిమేట్. నెక్స్ట్ ఏంటి, ఆయన సెంట్రల్కి వెళ్ళిపోతారు, ఇక్కడ రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్ గారికి అప్పచెప్పేస్తారు, అలాంటి వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో చెప్పలేం అది ఎట్లాగో ఎటువైపు టర్న్ అవుతుంది ఏంటనే తెలియదు. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే కవిత గారు ఇచ్చిన స్కామ్కి సంబంధించిన ఏవైతే ఆవిడే సూత్రధారిగా ప్లాన్ చేశారని ఈడీ అరెస్ట్ చేసి ఇప్పటివరకు ఇంకా లోపలే ఉంచిందో, సో ఇంకా వాళ్ళు ఆగితే ఈమె వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి, కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉన్నారనే అంశం మీద సో ఆవిడే సఫర్ అవుతుంది కానీ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరు చెప్పట్లేదేమో అనే సందేహాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో కూడా నా వల్ల మరి మిగతా వాళ్ళు కూడా ఇరుక్కుంటారు, దానివల్ల పార్టీకి అప్రతిష్ట, కుటుంబానికి కూడా అప్రతిష్ట అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంలో ఆవిడలో ఆవిడే కుంగిపోతూ అనారోగ్యం పాలై 10 కిలోలుగా తగ్గి ఇబ్బంది పడుతుందని అనుకుంటున్నాను నేను. మేబీ అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఫిమేల్గా ఉన్నప్పుడు భర్తకే కాదు ఎవరికైనా చాలా పెయిన్, బాధ అనిపిస్తుంది. అరే ఎలా ఉండేది, ఎట్లా అయిపోయింది మనిషి అని. ఒకసారి బయట ప్రపంచం లేకుండా లోపల దోమలు ఉంటే ఇన్ని కంఫర్ట్స్ ఉండవు. ఒకసారి అంత హోదాగా ఉన్న వ్యక్తి అట్లా నలుగురితో ఉండే పరిస్థితికి వచ్చేసరికి జైలు గోడల్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఎవరికైనా అది భావోద్వేగమే. చూద్దాం మరి, ఆవిడకి హోప్ ఫర్ ది బెస్ట్, త్వరలో బెయిల్ రావాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.